पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। బంగ్లాదేశ్ లో సివిల్ వార్ జరిగిందా లేక జిహాద్ వార్ జరిగిందా? 1. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య ప్రజా ప్రతినిధుల ఇళ్లు దోచుకోబడ్డాయి. వారు దేశం నుంచి పారిపోయారు. ఆ ఇళ్లలో మహిళలలో దుస్తులతో ప్రదర్శనలు జరిగాయి. 2. హిందూ వ్యాపారుల సామానులు దోచుకోబడ్డాయి. 3. హిందూ మహిళలు బాలికలు అత్యాచారాలకు గురి అయినారు, చంపబడ్డారు. 4. దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చిన వ్యక్తి మజిబూర్ రహమాన్ విగ్రహాలు, స్మారక చిహ్నాలు ధ్వంసం చేయబడ్డాయి. 5. బంగ్లా ఏర్పాటుకు సమకరించినందుకు నిర్మితమైన ఇందిరాగాంధీ స్మారక భవనం ధ్వంసం చేయబడింది. 6. బంగ్లా రోగుల కోసం భారతదేశం బహుకరించిన అంబులెన్సులు తునాతునకలు అయ్యాయి. 7. కరోనా సమయంలో అన్నదానం చేసిన హిందూ దేవాలయాలు దోచుకోబడి పూర్తిగా ధ్వంసం కాబడ్డాయి. పూజారులు హత్యలకు గరైనారు. 8. బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ కవులు కళాకారుల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వారు కుటుంబాలతో సహా ఎక్కడికో పారిపోయారు. 9. భారతదేశ వస్తువులను కొనకుండా బహిష్కరించండి అంటూ మైకులతో ప్రచారం జరుపుతున్నారు. 10. హిందూ మగవారిని మర్మావయవాలపై దాడి చేసి చంపడం, హిందూ ఆడపిల్లలపై అత్యాచారం జరిపి చంపి రోడ్లపై ఈడ్చుకెళ్లడం వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. 11. భారతదేశంలోని చాలామంది సెలబ్రిటీలు, హక్కుల సంఘాలు, కమ్యూనిస్టులు దాడులను సమర్థించారు లేదా మౌనంగా ఉండిపోయారు. 12. సేవ్ సిరియా, సేవ్ పాలస్తీనా అని ర్యాలీలు, ఉద్యమాలు చేసినవారు సేవ్ బంగ్లా హిందూ అని అనడానికి భయపడుతున్నారు. 13. కమ్యూనిస్ట్ మీడియాలో బంగ్లాలో ప్రజావిజయం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం అంటూ లక్షల హిందువులపై జరిగిన దాడులను చిన్నవి చేసే ప్రచారాలు. 14. ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్లో బంగ్లా హిందువులకు మద్దతుగా ప్రజాస్వామ్యవాదుల భారీ ర్యాలీలు బయటకు ప్రచారం కల్పించకుండా కప్పిపుచ్చుతున్న జిహాదీ మీడియా. 15. హిందువుల నిర్మూలన మాత్రమే లక్ష్యంగా చెలరేగిపోతున్న బంగ్లా జిహాదీలు. ఇంకా ఎన్నెన్నో హిందువుల నిర్మూలన మాత్రమే వారి లక్ష్యం. ఇస్లాం మత పెద్దల కనుసన్నల్లో పాకిస్తాన్, చైనా సమకూర్చిన నిధులతో పేట్రేగిపోతూ హిందువుల చంపుతున్న విధ్వంసకర మతోన్మాద జిహాదీలు.